హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. బ్యూటిఫుల్ సన్ రైజ్ సీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత బాగుందో కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నట్టు ఇవాల్టి వీడియో ఏంటంటే వారం రోజుల తలక నా శ్రమ అండి. ఆవకాయ పెట్టానమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. సో మేము ఎలా పెట్టామనేది మీతో షేర్ చేస్తాను. అయితే నూనె ఆవకాయ పెట్టాను, అలాగే బెల్లం ఆవకాయ కూడా పెట్టాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇవి వచ్చేసరికి కలెక్టర్ కాయలండి. ఆదివారం రోజు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టిన కాయలు అనమాట. మనం ఆవకాయ పెట్టినప్పుడు మనందరికీ తెలిసిందే కదా, తడి అనేది ఉండకూడదు. అలాగైతే ఆవకాయ అనేది పాడైపోతుంది అనమాట. అయినప్పటికీ కూడా ఒక పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేస్తున్నానండి. అలాగే ఈసారి ఏంటంటే ఆవపిండి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ బయట కొన్నామండి, కొంచెం గరుగ్గా అనిపించింది, మరి కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఆ కారణం చేత ఈసారి అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట. అయితే ఆవాలు అంటే ఆదివారం రోజే మామిడికాయలతో పాటు శుభ్రంగా ఆరబెట్టేసి ఉంచానన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి సోమవారం రోజుదండి. కాయలన్నీ శుభ్రంగా ఆవకాయ పెట్టే ముందర మరొకసారి పొడి బట్టతోటి తుడిచేస్తున్నాను. అప్పటికి నేనంతా కూడా ఎండలో ఆరబెట్టానండి. ఆ తర్వాత రెండు బైగన్పల్లి కాయలు ఉన్నాయన్నమాట. అవి కూడా వీటిల్లో కలిపేసి నేను మామిడికాయ అనేది పెట్టేస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసినప్పటికి కూడా మన చేతులు కానీ కట్ చేసిన అంటే చాకులు కానీ పొడి కానీ ఉండాలండి. చాలామంది కత్తిపీట వాడతారు, మా ఇంట్లో అది లేదు. ఈ చాకుతోటి శుభ్రంగా నేనైతే కట్ చేసేస్తున్నాను. అయితే ఆవకాయ తలక మొత్తం డైరెక్షన్ అంతా కూడా మా వారిదేనండి. ఇక్కడ 3 రింగ్ మాస్టర్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఒకటి మా వారైతే ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నారు. ఇంకోటి కెమెరామెన్ మా అమ్మాయి. అక్కడ అమ్మ అయితే నాకు అన్ని అంది పెట్టడానికి వాటికి ఉన్నదనమాట. సో అందరు కలిసి ఆవకాయ అనేది పెట్టుకుంటున్నామండి. అయితే ముఖ్యమైన పార్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ మామిడికాయలు కట్ చేసినప్పుడు వైట్గా ఒక పొరలాంటిది వస్తుంది కదా, వాటిని అయితే శుభ్రంగా తీసేయాలండి. లేకపోతే ఆవకాయ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి, అంటే ఇది కూడా సోమవారం రోజు వీడియోనండి. ఆవపిండి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఒక 2-3 సార్లు పల్స్లో తిప్పేసి, అంటే మనం వేసినగానే మిక్సీలో ఆవపిండి అనేది వచ్చేది కదా, ఇది కూడా నాకు ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు అలా పట్టిందనమాట. అయితే ఫస్ట్ పల్స్లో 2-3 సార్లు పెట్టేశాను. ఆ తర్వాత శుభ్రంగా మిక్సీ పట్టేసి జల్లించేసి మళ్ళీ అది మిక్సీ పట్టాను అనమాట. ఇలా ఇంట్లో మనం ఆవపిండి ప్రిపేర్ చేస్తానండి. 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. 2 కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చాలామంది రెడ్ చిల్లీ కూడా ఫ్రై చేసి అంటే ఇంట్లోనే గుండ చేస్తూ ఉంటారు. కానీ నేను BSF పొడి తీసుకున్నానండి. రెడ్ చిల్లీ చాలా బాగుంది, రంగు ఉన్నది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైన్గా ఆవపిండి అయితే రెడీ అయిపోతున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఆవపిండి కూడా శుభ్రంగా రెడీ అయిపోయింది. కొలతల ప్రకారంగా చూసుకుంటే మేమైతే 2 గ్లాసులు ఆవపిండి యాడ్ చేసుకున్నామంటే 1 గ్లాస్ చిల్లీ పౌడర్, ఆ తర్వాత 1 గ్లాస్ సాల్ట్ అనమాట. ఇదైతే ఈ కొలత మేము ఎప్పుడూ ఫాలో అవుతున్నాం. అయితే కొలతలు కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పెట్టుకుంటారనమాట. కానీ మేము ఇదే కొలత ఫాలో అయిపోతున్నాం అనమాట. సో సాల్ట్ కూడాను చాలామంది గడ్డలుప్పు యూజ్ చేస్తారు, మేము ఏంటంటే గుండుప్పే యూజ్ చేస్తున్నామండి. ఎప్పుడు పెట్టుకుంటూ వస్తున్నాం ఇలాగే. అండ్ ఆవకాయ కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఈసారి నూనె ఆవకాయలో కొన్ని కొమ్ము శనగలు కూడా ఈరోజు మేము కలిపానండి. ఆ తర్వాత తెల్లుల్లిపాయలు కూడా. అయితే కొంతమంది తెల్లుల్లిపాయలు కూడా స్కిప్ చేస్తారంటే, మంచి రోజుల్లో శనివారాల్లో వాటిల్లో ఆవకాయ తింటే అంటే ఉల్లిపాయ ఆవకాయ తినరు. సో నేను అలా కాదండి, తెల్లుల్లిపాయ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు తెల్లుల్లిపాయ వేస్తుంటారా లేదా కింద ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే పసుపు కూడా కొంచెం యాడ్ చేశాను. పసుపుకి ఎటువంటి కొలత పెట్టుకోలేదండి, కొంచెం ఆ మాత్రం యాడ్ చేశాను. ఆ తర్వాత హింగు కూడా నేను పొడే యూజ్ చేశానండి. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు హింగు యాడ్ చేశాను. అండ్ తెల్లుల్లిపాయలు కూడా అంటే సండే రోజు శుభ్రంగా నేను ఆరబెట్టేసినవే ఇప్పుడు నేను యాడ్ చేశానండి. తెల్లుల్లిపాయలు శుభ్రంగా మనకి తొక్క అనేది అలరబెట్టకుండా రావాలంటే కొంచెం పసుపు కలిపేసి ఎండలో ఆరబెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఏంటి యాడ్ చేయకుండా వేసిన పొడులన్నీ శుభ్రంగా కలిపేస్తున్నాను అనమాట.
ఇప్పుడైతే మామిడికాయ తలక కొలత అంటే మొక్కలకి కొలత ఏంటి పెట్టుకోలేదండి. వచ్చేసరికి ఒక 3 కిలో వరకు కాయలు ఉన్నాయన్నమాట. సో అందులోనే కొన్ని మొక్కలైతే ఉంచేసాను బెల్లం ఆవకాయకి, మరి కొన్ని అయితే నూనె ఆవకాయ చెప్తున్నాను కదా, నూనె ఆవకాయ పెట్టానమాట. అయితే ఈసారి మొక్కలు అనేవి కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంచానండి. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు చేసుకుంటే అంటే ఎందుకో అంత బాగా అనిపించలేదు అనమాట. కొంచెం సైజులో పెద్దగా ఉంచాను అనమాట ఈసారి. సో ఇప్పుడు ఏంటంటే ముక్కలు అండ్ పొడి అంతా కలుపుకున్న తర్వాత శుభ్రంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తానండి. అయితే ప్రతిసారి రిఫైండ్ ఆయిల్తో మేము పెట్టేస్తున్నాము, ఒక్కసారి ఎప్పుడు ఆవు నూనెతో పెట్టామండి, కొంచెం ఘాటు ఎక్కువ అనిపించింది. కాబట్టి అప్పటి నుంచి ఆవు నూనె అనేది స్కిప్ చేసేసాం. చాలామంది నువ్వుల నూనెతో కూడా పెడతారు, శనగ నూనెతో కూడా పెడతారు, అది కూడా చాలానే బాగుంటుంది. కానీ మాకు అలవాటు ఏంటంటే రిఫైండ్ ఆయిల్ ఎప్పుడూను మేము యూజ్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అయితే ఎక్కువగా వేయలేదండి, ఎందుకంటే 3 రోజుల తర్వాత మనం ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం అనమాట. అంటే ఏవైనా సాల్ట్ కానీ యాడ్ చేయాలా, చిల్లీ పౌడర్ కానీ, లేకపోతే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే 3 రోజుల తర్వాతనే. ఇప్పుడైతే జస్ట్ తడిపినట్టుగాను నేనైతే ఆయిల్ యాడ్ చేశానండి. అసలు కొత్త ఆవకాయ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. ఈరోజు కలిపినగానే అదే గిన్నెలో కొంచెం అన్నం కలిపినా కూడా ఇష్టపడి తినేస్తారు. ఇదిగోండి మొత్తం అయితే కలిపేస్తాను. కలిపిన తర్వాత 3 రోజుల పాటు అంటే సోమవారం కలిపానండి ఆవకాయ. ఇది వచ్చేసరికి లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అనమాట. చూడండి నూనె మొత్తం తేలిపోయింది. మరి ఏంటి యాడ్ చేసే అవసరం కూడా రాలేదండి, అన్నీ సరిగ్గాను సరిపోయాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక మంచిగా పొడిగా ఉండే ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టాలన్నమాట. ఇంకొక మంచి మాట అయితే గుర్తొచ్చింది, చెప్తాను చూడండి. పూర్వం ఏంటంటే అందరికీ వ్యవసాయమే కదా, సో ఇవాళ రేపు సాఫ్ట్వేర్లు ఇవన్నీ జాబ్లు పై ఊర్లో ఉండడాలు. అప్పుడు ఏంటంటే చెప్పొచ్చేది, ఎండాకాలం వచ్చిన కొత్త కాయలతో కొత్త మామిడికాయలతోటి ఇలాగా మడి కట్టుకొని అంటే ఆవకాయలు పెట్టేసి అటకెక్కించేసి ఉంచారనమాట. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో మనకేంటంటే వ్యవసాయం చాలా తక్కువ ఉన్నప్పుడు, ఆదాయం కొంచెం ఉండకపోయినప్పుడు ఈ ఆవకాయ చక్కగా మజ్జిగ అన్నం, ఆవకాయ ఇవన్నీ పెట్టుకొని తినేవారంట. ఈ వీడియో బుధవారం రోజండి బెల్లం ఆవకాయ పెట్టబోతున్నాను. కాయలని మరి కట్ చేయడం వీడియో అయితే మీతో షేర్ చేయలేదు, స్టార్టింగ్లో ఎలాగో చూశారు కదా. సో ఇక్కడ ఏంటంటే బెల్లం చెక్కి ఉంది కదా, దానికి ఏంటంటే చాకుతోటి శుభ్రంగా చెక్కేస్తున్నాను అనమాట. అంటే ఎంత మనకి పల్చగా గుండగా మనం ఆవకాయలో యాడ్ చేసుకుంటే అంత త్వరగా బెల్లం అనేది కరిగిపోతుంది కదా. సో కాబట్టి మొక్కలైనా కొట్టొచ్చు. సో నేనైతే ఇక్కడ ఇలాగ తురిమినట్టుగా చేశానండి. సో బెల్లం ఆవకాయ కూడా మేము కలెక్టర్ కాయలతోటే పెట్టామండి. ఇదిగోండి బెల్లం అంతా తురిమేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఈ బెల్లం ఆవకాయ కొలత ఏంటంటే, అంటే మేము ఏ ప్రాసెస్లో పెడుతున్నామంటే, ఆవపిండి ఫుల్ ఆఫ్ 2 గ్లాసులు అయితే, చిల్లీ పౌడర్ అయితే 1/2 గ్లాసే యాడ్ చేసామండి, సాల్ట్ కూడా 1/2 గ్లాసే. ఎందుకంటే మనకి బెల్లం ఆవకాయలో ఎక్కువ కారం అనేది మేము ఇష్టపడం అనమాట. కాబట్టి అండ్ బెల్లం వచ్చేసరికి 1.5 కేజీన్నర, ఆ చెక్కి చూసారు కదా, అది 1 కిలో దాని తల క్వాంటిటీ అనమాట. సో 1.5 కేజీన్నర అయితే నేను యూజ్ చేశానండి. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ అయితే పొడులన్నీ నేను కలిపేస్తున్నాను. అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేశానండి. ఆ తర్వాత ముక్కలన్నీ కూడా
వేసిన తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకుంటానండి. అంటే మనకి నూనె ఆవకాయకి కారం ఆవకాయకి పోల్చుకుంటే బెల్లం ఆవకాయకి అయితే చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ అనేది వేసుకోవాలండి. లేకపోతే ఎప్పటికి బాగానే ఉంటుంది, కొన్ని రోజులు పోతే మనకి నూనె వాసన అనేది వచ్చేస్తుంది. అండ్ మస్ట్ నేనైతే హింగు యాడ్ చేస్తానండి. ఏ ఆవకాయ తీపి ఆవకాయని లేకపోతే కారం ఆవకాయ అయినా కూడా హింగు అనేది కంపల్సరీ యాడ్ చేస్తానన్నమాట. అయితే బెల్లం ఆవకాయకి మరొక ప్రాసెస్ కూడా ఉందండి. ఏంటంటే మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసి ఆరబెట్టిన తర్వాత అంటే మాగే చేసే ప్రాసెస్లో కూడా చేస్తారనమాట. కానీ ఎప్పుడూ మేము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. నిలువ ఉంటుంది, తప్పకుండా నిలువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ కూడా శుభ్రంగా ఈ సంవత్సరం కూడా ఉన్నదండి. సో ఇదేంటంటే ఎండలో కొంచెమే ఆరబెడతామండి, ఎందుకంటే అంత ఫెసిలిటీ అయితే మనకి ఇవాళ రేపు రోజుల్లో ఉండట్లేదు. మెయిన్గా కోతులు అయితే విపరీతంగా వచ్చేసేయండి. కాబట్టి అదొక మెయిన్ రీజన్ కాదు, ఎప్పుడు కూడా కొంచెమే ఎండలో ఆరబెట్టేసి డబ్బాలో అయితే స్టోర్ చేస్తామండి. అయితే ఆవకాయ పెట్టడం అంతా ఎంత పెద్ద ప్రాసెస్సో దానికి స్టోర్ చేయడం కూడా అంతకంటే ముఖ్యమైన పని అండి. మనం స్టీల్ డబ్బాల్లో వాటిలో అస్సలు ఉంచకూడదు. ఇది స్టీల్ బేసిన్ ఎందుకు యూజ్ చేస్తానంటే అంత పెద్ద ప్లాస్టిక్ది కానీ గ్లాస్ది కానీ బేసిన్ అనేది నా దగ్గర లేదు కాబట్టి స్టీల్ దాంట్లో నేను కలిపాను అనమాట. సో నేనైతే మంచిగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేను స్టోర్ చేస్తానండి. లాస్ట్ టైం అయితే అంటే కొన్ని రోజుల కిందట జాడీలు తీసుకున్నాను, అది 1 కిలో క్వాంటిటీ ఉన్నవే అనమాట. సో మసాలాకే అండ్ కారంకే కూడా వాటిలో స్టోర్ చేసేసాను. ఇవి మాత్రం అంటే బెల్లం ఆవకాయ అనేది అంటే ఓట కలిపేసి మనకి ఎక్కువగా వస్తుంది కదా, కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలోనే నేను స్టోర్ చేస్తానండి. అండ్ లాస్ట్లోనండి ఇదిగో తురిమిన బెల్లం కూడా శుభ్రంగా కలిపేస్తున్నాను. బెల్లం కూడా మనకి మంచిగా ఉండాలండి, తడి చేతితో వాటితో మనం అస్సలు టచ్ చేయకూడదు, ఆవకాయ అనేది పాడైపోతుంది, మనందరికీ తెలిసిందే కదా. సో బెల్లం అంతా కలిపేసి ఈ ఆవకాయ కూడా 3 రోజులు పోయాక మళ్ళీ నేను మరొకసారి కలుపుతాను అనమాట. సో ఇంతకు ముందరైతే కొన్ని కాయలతోటి బెల్లం ఆవకాయ పెట్టాను, ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచిగా జ్యూసీగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చిందండి. సో నేనేం చేస్తానంటే ఓటతో పాటు కూడా ఒక్కసారి అలా 2 రోజులు అలాగే ఎండలో పెట్టేసి స్టోర్ చేస్తానన్నమాట. సో ఇదిగోండి మన పెళ్లి కూతురు ఫేస్ రివీలింగ్ టైం అయితే వచ్చేసింది. మూత తీసాను చూడండి, చూస్తేనే ఎంత నోరు ఊరిపోతుందని కదా. ఇక్కడ నేను కలుపుతుంటే అంతకంటే ఎక్కువ నోరు ఊరుతున్నదండి, అంత వాసన చాలా బాగుందనమాట. సో జ్యూసీగా చాలా బాగుంది. బేసిక్గా నాకు బెల్లం ఆవకాయ అంటేనే ఎక్కువ ఇష్టం అండి. మజ్జిగానట్లో అలా పక్కన ఒక బెల్లం ఆవకాయ ముక్క వేసేసారంటే మరి నాకు ఇంకేంటి అక్కర్లేదు ఈ సమ్మర్లోన. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా ఆవకాయ అనేది పెడుతున్నారో కింద తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.